నిత్యం పర్యాటకులతో కిటకిటలాడే అరకు లోయలో హత్య కలకలం రేపుతోంది. రూపా రిసార్ట్ సమీపంలో విజయనగరం జిల్లాకు చెందిన సురేష్ ను హత్య చేశారు కొంతమంది దుండగులు. గతంలో ఉషోదయ రిసార్ట్స్ లో పనిచేసిన సురేష్ కొంతకాలంగా హైదరాబాద్ లో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు. వారం క్రితమే సొంత ఊరు తెర్లంకు వచ్చారు సురేష్. పథకం ప్రకారమే సురేష్ ని హత్య చేశారంటూ కుటుంబ సభ్యులు అనుమానిస్తూ ఉన్నారు. ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ప్రతినిధి రాజు లైవ్ లో సిద్ధమవుతూ ఉన్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ మనకు అందించడానికి. రాజు, పథకం ప్రకారమే హత్య చేశారని చెప్పి కుటుంబ సభ్యులు అనుమానిస్తూ ఉన్నారు. పాత కక్షలు ఏంటి, ఏమైనా ఉన్నాయా? పోలీసులు ప్రాథమికంగా ఏం చెప్తున్నారు ఈ ఘటనకిపై? సురేష్ హత్య వెనక ఎన్నో అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా అరకులో ఈ రకమైనటువంటి హత్యలు గతంలో జరిగినటువంటిది అయితే లేదు. సర్వసాధారణంగా ప్రమాదవశాత్తు ఏదన్నా ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి టూరిస్టులు అయితే ఉన్నారు. సురేష్ కొన్ని రోజుల క్రితమే అంటే తన సొంత గ్రామం విజయనగరం జిల్లాకు సంబంధించిన తెర్లంకి అయితే వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం హైదరాబాద్లో కుటుంబంతో కలిపి సురేష్ అయితే నివాసం ఉంటున్నాడు. అయితే సురేష్ 2 రోజుల క్రితము ఒక మహిళతో కలిసి రూపా రిసార్ట్స్లో రూమ్ తీసుకుని దిగినట్లుగా ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే తెలుస్తుంది. ముఖ్యంగా చూస్తే గతంలో కూడా సురేష్ ఇక్కడే ఉషోదయ రిసార్ట్స్లో కొంతకాలం వర్క్ చేసినటువంటిది అయితే ఉంది. తర్వాత కుటుంబంతో కలిసి హైదరాబాద్ వెళ్ళి అక్కడ నివాసం ఉన్నటువంటిది అయితే ఉంది. అయితే నిన్న సురేష్ మరొక అమ్మాయితో కలిసి రూపా రిసార్ట్స్లో తను ఉన్నటువంటి ఆనవాళ్ళు అయితే ఉన్నాయి. అయితే ఆ రూమ్ పక్క రూమ్లో మరొక 2 యువకులు అయితే ఉన్నారు. అయితే ఏ విషయం ఏం జరిగిందనేది ఇప్పటివరకు పోలీసులు అయితే బయట పెట్టినటువంటిది అయితే లేదు. ఆ రూపా రిసార్ట్స్కి సంబంధించినటువంటి ఆ సిబ్బంది కానీ ఏ ఒక్కరు దీనికి సంబంధించినటువంటి వివరాలు బయట పెట్టడం లేదు. ముఖ్యంగా చూస్తే అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు కూడా ఖచ్చితంగా నమోదవుతాయి. వాటికి సంబంధించినటువంటి వివరాలు కూడా బయటకు వస్తున్నటువంటిది అయితే లేదు. కానీ సురేష్ అదేవిధంగా మరొక మహిళ ఆ రూమ్లో ఉన్నటువంటి సమయంలో పక్క రూమ్లోకి సంబంధించినటువంటి 2 యువకులు వాళ్లతో ఆ గొడవకు దిగినట్లుగా తెలుస్తుంది. ఈ గొడవ నేపథ్యంలోనే ఈ హత్య అయితే జరిగినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ హత్య గతంలోనే అంటే పాత కక్షల నేపథ్యంలో ఏమైనా జరిగిందా, వీళ్ళంతా తెలిసిన వాళ్ళు అనేది బయటపడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం సురేష్ని కత్తితో పొడిచి, ఎందుకంటే రూమ్లో ఉన్నటువంటి సురేష్ మహిళతో గొడవ పడినటువంటి సమయంలోనే వాళ్ళు సురేష్ పైనుంచి అంటే పై ఫ్లోర్ నుంచి కిందకి పరుగు తీస్తూ వస్తున్నటువంటి సమయంలో తన కాలు జారి పడిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. కాలు జారి పడినటువంటి సురేష్ మీద 2 వ్యక్తులు కత్తితో విచక్షణ రహితంగా పొడిచి హత్య అయితే చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. సురేష్ హత్య గావించబడిన తర్వాత ఆ మహిళ అదే రూమ్లో ఉండిపోయింది. అయితే ఈ హత్య చేసినటువంటి 2 మాత్రం అంటే రూపా రిసార్ట్స్ నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పోలీసులకి లొంగిపోయారనే సమాచారం అయితే ఉంటుంది. ప్రస్తుతం పోలీసుల అదుపులో 2 నిందితులతో పాటుగా ఆ మహిళ కూడా ఉంది. ఆమె దగ్గర ప్రస్తుతం విచారణ అయితే పోలీసులు కొనసాగిస్తున్నారు. అంటే ఒక మహిళ కోసం జరిగినటువంటి హత్య, పాత కక్షల నేపథ్యంలో జరిగినటువంటి హత్య అనేది వివరాలు ఇంకా పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్లో ఉన్నటువంటి నేపథ్యంలో మరికొంతసేపటికి క్రైమ్ సీన్కి క్రైమ్ పోలీసులతో పాటుగా కొన్ని క్లూస్ టీమ్స్ కూడా వస్తున్నాయి. అసలు ఈ హత్య జరగడానికి గల కారణం ఏంటి అనేది నిగ్గు తెలుస్తామని పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ రాజు, కత్తితో పొడిచారు, పైనుంచి పడిపోయారని అంటున్నారు. కానీ సీన్ ఆఫ్ అఫెన్స్ లో అక్కడ హెల్మెట్ పట్టుకుని రోడ్ మీద అంటే ఏదో గుద్దేసి వెళ్ళిపోయిందా, లేకపోతే ఏం జరిగింది అన్నది అక్కడ సిచ్యువేషన్ చూస్తే అలా కనిపిస్తోంది. పోలీసులు అంటే సీన్లోకి వెళ్ళిన తర్వాత సీన్ ఆఫ్ ఎఫెన్స్ చూసిన తర్వాత పోలీసులు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం, ఎందుకంటే వేరే వెహికల్ వాళ్ళని డాష్ ఇచ్చినటువంటిది అయితే ఆనవాళ్ళు ఇప్పటి వరకు అయితే కనిపించట్లేదు. కానీ సురేష్ తన ప్రాణాలను కాపాడుకోవడానికి జరిగినటువంటి గొడవ సమయంలో కూడా ప్రాణాలను కాపాడుకోవడానికి పరుగులు తీస్తూ పడిపోయాడని చెప్తున్నారు. పడిపోయిన వెంటనే ఆ 2 యువకులకి చిక్కడంతో కత్తితో వాళ్ళు బలంగా పొడిచి హత్య చేశారనేది ప్రస్తుతం పోలీసుల దగ్గర ఉన్నటువంటి సమాచారం. అయితే ఆ సంఘటనా స్థలంలో ఏ విధమైనటువంటి వెపన్ని ఇప్పటి వరకు పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నటువంటిది అయితే లేదు. అసలు ఈ గొడవ జరగడానికి గల కారణం ఏంటనేది ఆ సురేష్తో పాటు ఉన్న ఒక మహిళ ఉందని చెప్తున్నారు. ఆ మహిళకైతే పూర్తి వివరాలు తెలిసే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం ఆమె పోలీసుల అదుపులో ఉంది. అదేవిధంగా 2 నిందితులు కూడా పోలీసుల అదుపులో ఉన్నారు. వెళ్ళిచ్చే సమాచారం బట్టి కేసుని ముందుకు తీసుకెళ్లే అవకాశం అయితే ఉంది. క్రైమ్ సీన్కి ప్రస్తుతం అయితే పోలీసులు వచ్చి కేసును దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సుమతి. రైట్ రాజు, థ్యాంక్ యూ.